బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ లోని బిలాస్పూర్ లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. జయరాం నగర్ స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలును కోర్బా ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో 6 అక్కడికక్కడే మృతి చెందారు. మరో 30 మందికి పైగా గాయపడినట్లు సమాచారం అందిన వెంటనే రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. दो डब्बा तो मिसिंग है, एक ही डब्बा हो दो डब्बा तो मिसिंग है, एक ही डब्बा हो ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి, అసలు ప్రమాదం జరగడానికి గల ప్రధాన కారణాలేంటి? దీనిపై తాజా సమాచారం ఏంటి? విద్య, మనం చూడొచ్చు వర్ష ప్రమాదాల నేపథ్యంలో ఇప్పుడు మరొక చాలా దేశం దిగ్భ్రాంతి కలిగే మరొక ప్రమాదం చోటు చేసుకుంది. ఛత్తీస్గఢ్ లోని బీలాసపూర్ గూడ్స్ రైలు ప్యాసింజర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంట్లో ప్రధానంగా గమనిస్తే అక్కడికక్కడే 6 మృతి చెందారు. దాదాపు 30 మంది కూడా తీవ్రంగా గాయపడి కూడా ఇప్పుడు మనకు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తెలుస్తా ఉంది. సో మొత్తం మీద ఈ ప్రమాదానికి ప్రధానమైన కారణం ఇక్కడ ఏమైతే డైవర్షన్ అంటే ఎదురుగా వచ్చినప్పటికి కూడా ఆ రైళ్లను కోఆర్డినేట్ చేయడంలో ఆ సిగ్నల్స్ ఫెయిల్ అవడంతో ప్రమాదం జరిగిందా అని చెప్పన్న ఆ నేపథ్యం అయితే ప్రస్తుతం వెళ్ళలోకి వస్తా ఉంది. నిజంగానే ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి ఇంకా రావాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం ఒక 6 చనిపోయారు, 30 మంది కూడా తీవ్రంగా గాయపడితే కూడా ప్రస్తుతం అయితే మన కొత్త సమాచారం ప్రకారం వస్తా ఉంది. మరి ఈ ప్రమాదానికి ప్రధానమైన కారణం సిగ్నల్ జంపింగ్, సిగ్నల్ ఫెయిల్యూర్ వల్ల వచ్చిందా లేకపోతే మరేదైనా కారణం దాని మీద ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా ఎక్కడికి కొనసాగుతుంది. కొద్ది ప్రమాదం జరిగింది కాబట్టి ప్రస్తుతం మాత్రం క్షతగాత్రులను దగ్గరలో ఉన్న హాస్పిటల్ తరలించి వాళ్ళకు ట్రీట్మెంట్ ఇప్పించడానికి ఇమీడియట్ గా ప్రభుత్వ యంత్రాంగం స్పందించింది. రైల్వే శాఖకు సంబంధించిన మంత్రి కూడా స్పందించి ఇమీడియట్ గా ఎవరైతే గాయపడ్డారో వాళ్ళు ఇమీడియట్ గా రైల్వే హాస్పిటల్ తరలించి పూర్తి ట్రీట్మెంట్ ఇవ్వాలని, అలాగనే మృతుల సంఖ్య అవకాశం ఉందని కూడా సమాచారం అవుతా ఉంది. మరి ప్రస్తుతానికైతే మనకు అందులో సమాచారం ప్రకారం దాదాపుగా 6 చనిపోయారు, 20 మంది తీవ్రంగా గాయపడ్డారని చెప్పి తెలుస్తా ఉంది. ప్రస్తుతం మాత్రం సంఘటనా స్థలానికి రైల్వే అధికారులు చేరుకుని పూర్తి స్థాయి సమీక్షించడమే కాకుండా ఇక్కడ జరిగిన ప్రమాదానికి ప్రధానమైన కారణం ఏంటి, తర్వాత దీంట్లో సిస్టమ్ ఫెయిల్గా లేకపోతే అంటే మానవ అంటే ఎవరైనా కావాలని చేసిన పని అన్న యాంగిల్ కూడా ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. అక్కడ మానవ తరపున అనేది ఉందా, సిగ్నల్ ఫెయిల్యూరా లేకపోతే ఇంకా మరేమైనా ఉగ్రవాద చర్య అంటే రకరకాల యాంగిల్ ప్రస్తుతం మాత్రం దర్యాప్తు కొనసాగుతుంది. ఈ దర్యాప్తు నేపథ్యంలో ప్రస్తుతం రైల్వే అధికారులు సంఘటన స్థలంలో పూర్తి స్థాయి విచారణ కొనసాగిస్తా ఉన్నారు. విద్య, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.